వెల్కమ్ టు గుడ్ హెల్త్. పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, నడుము నొప్పి ఎన్ని రకాలు, ఎలా గుర్తించాలి, బ్యాక్ పెయిన్ విత్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, షోల్డర్ పెయిన్ మరియు ఫ్రోజన్ షోల్డర్ రెండు ఒకటేనా? ఎక్కువగా అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్, పెయిన్ మేనేజ్మెంట్ థెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఈ పదాన్ని చాలా రోజులుగా వింటూ ఉన్నాం. అసలు ఏంటి పెయిన్ మేనేజ్మెంట్ అంటే? అండి, ఇప్పుడు మనకి చాలామంది పెయిన్ వస్తూ ఉంటుంది, కానీ ఆ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. పెయిన్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ పెయిన్ని కిల్ చేయడం కాదు. పెయిన్ ఎందుకైతే వస్తుందో దాని రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్, కీ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎప్పటిదాకా అయితే మనకి సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం తెలియదు, పెయిన్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అనేది మనకి బేసిక్ ఐడియా లేకపోతే మనం ఎన్నిసార్లు ఎన్ని రోజులు దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, అంటే పెయిన్ని కిల్ చేసినా కానీ ఆ పెయిన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో బేసికల్గా మనం మన దగ్గర చేసే ట్రీట్మెంట్లో భాగంగా ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రిఫర్ అవుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం. ఎట్ ది సేమ్ టైం ఆ రూట్ కాజ్ని మనం ఎప్పుడైతే అడ్రస్ చేయడం జరుగుతుందో దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసామని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ ద పెయిన్, ఆ పెయిన్ సోర్స్ని మేనేజ్ చేయడం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా సోర్స్ని అడ్రస్ చేయగలుగుతామో అప్పుడు మనకి ఆ పేషెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. సో పర్టికులర్గా మనం ఈ లైన్ని కనుక చూసుకుంటే పెయిన్ని కిల్ చేయడం, పెయిన్ని మేనేజ్ చేయడం, దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ టూ టర్మినాలజీస్ అనమాట. ఓకే డాక్టర్, అయితే మొత్తానికి ఆ పెయిన్నే ఆపేటట్టు ఎక్కడి నుంచి వస్తుంది అన్నదాన్ని ఆపడం కోసం ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటున్నారు. అయితే ఎలాంటి సమస్యలకి ట్రీట్ చేస్తారు దీన్ని? సో ఇప్పుడు మనకి పెయిన్ రావడం అనేది మన బాడీలో కనుక చూసుకుంటే రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్గా ప్యాథలాజికల్ ప్రాబ్లం, రెండవది మెకానికల్ ప్రాబ్లం అంటాం. ప్యాథలాజికల్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనకి ఆర్థరైటిస్ ఉంది, బాడీలో కొన్ని వాల్యూస్ అప్ డౌన్ అని, సీరం క్రియాటిన్ లెవెల్స్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏ ఏరియాలో అయితే పెయిన్ వస్తుందో, కొంతమందికి వాపు, కొంతమందికి ఆ టెంపరేచర్ కొంచెం వామ్గా ఉండడం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెం యాక్టివిటీస్ వాళ్ళు చేయడం మొదలుపెట్టిన తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తుంది అండ్ ఆ ఏరియాలో ఉండే స్వెల్లింగ్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. సో ఈ ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్ చేయకుండా యూజువల్గా రుమటాలజిస్ట్ ట్రీట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏదైతే మెకానికల్ ప్రాబ్లం ఉందో, మెకానికల్ ప్రాబ్లం అంటే ఏదైనా స్ట్రక్చర్ డిజనరేట్ అవ్వడం కానీ, ఆ స్ట్రక్చర్ స్ప్రెయిన్ అవ్వడం కానీ, లేదంటే అక్కడ స్ట్రక్చర్లో అరుగుదల అంటాం మనం, ఓకే, అలా అవ్వడం కానీ, లేదంటే మిస్అలైన్మెంట్స్ అంటాం, మైక్రో మిస్అలైన్మెంట్స్. సో ఇలాంటి సందర్భాల్లో ఆ స్ట్రక్చర్ నుంచి పెయిన్ రావడం మనకు జరుగుతుంది. అండ్ ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే దీని నేచర్, యాక్టివిటీస్ మనం మొదలుపెట్టిన తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ కూడా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. సపోజ్ మనం ఒక 10-15 మినిట్స్ వాకింగ్ చేసాం, మనకి పెయిన్ లేదు, కానీ ఆ 15th మినిట్ నుంచి మనకు ముందుకు వెళ్ళే కొద్దీ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుకుంటూ వెళ్తుంది. సో పర్టికులర్గా ఇలాంటి మెకానికల్ ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ సార్, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నడుము నొప్పి మేడం. ఓకే, నడుము నొప్పి. ఎస్ ప్రభాకర్ రెడ్డి, చెప్పండి, ఎప్పటి నుంచి ఉందండి? మా ఆవిడకు సార్ నడుము నొప్పి బాగుంది, ఎంఆర్ఐ ఇప్పించాము, ఒక సంవత్సరం నుంచి ఉంటాయి సార్. ఓకే, ఇప్పుడు పెయిన్ కంటిన్యూ ఉంటుందా అండి? నడుము నొప్పికి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా ఇంతకు ముందు? రోజు ఏం పని చేయొద్దని చెప్తారు సార్. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా ఇంతకు ముందు? ట్రీట్మెంట్ 15 రోజులు టాబ్లెట్ ఇచ్చారు సార్, తగ్గలేదు సార్, తగ్గలేదు కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో పెయిన్, అదే మనం చెప్తా ఉన్నాము. ఇప్పుడు మనకి పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అనేది మనం కనుక్కొని, ఇప్పుడు ఏదైతే మీరు ఎంఆర్ఐ తీసారో ఎంఆర్ఐలో క్లియర్గా ప్రాబ్లం ఏంటి అనేది మెన్షన్ అయి ఉంటుంది, ఎందువల్ల వస్తుంది, లోపల ఏ స్ట్రక్చర్ అరిగింది. సో మనం పెయిన్ని కిల్ చేయకుండా ఎందువల్ల అయితే మీకు పెయిన్ వస్తుందో మనం దాని మీద కనుక ట్రీట్ చేయగలిగితే మీ మిసెస్కి ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు కనుక హైదరాబాద్లో ఉంటే మీరు మన దగ్గరికి ట్రీట్మెంట్కి మీ ఆవిడని తీసుకొని రావచ్చు. తప్పకుండా మీ ప్రాబ్లంకి, సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందండి. సో బేసికల్గా ఇలాంటి
మనకి ఎంఆర్ఐ అవి తీస్తూ ఉంటాం, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో లోపల సాధారణంగా నడుము దగ్గర కొన్ని చోట్ల అరుగుదల ఉంటుంది అనమాట. డిస్క్ అరగడం కానీ, లేదంటే కొంతమందికి మజిల్ స్ప్రెయిన్స్ ఉంటాయి, కొంతమందికి రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామందికి నడుము నొప్పి అనగానే నడుములో డిస్క్లు అరిగినాయి, లేదంటే నరం నొక్కుకుపోతుంది అనే కాకుండా కొంతమందికి రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ అంటే ఇప్పుడు కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే ఇక్కడ ముందు అబ్డామినల్ ఉండే ఆర్గాన్స్ ఏదైనా రెస్ట్రిక్షన్ ఉన్నా దాన్ని రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది కదా, మనం చాలా థరో అసెస్మెంట్ చేసి వాళ్ళ ఆరిజిన్ ఫ్యాక్టర్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, ఎప్పుడు పెయిన్ పెరుగుతుంది, ఎప్పుడు పెయిన్ తగ్గుతుంది, ఇలాగా మనం ఫిజికల్ అసెస్మెంట్ ఎంఆర్ఐస్ వాళ్ళది చూసి ఓకే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అని అసెస్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పవన్ గారు, ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్ చెప్పండి. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ యాక్చువల్లీ నా ఏజ్ 24 సార్. అయితే నేను స్నానం చేసుకునేటప్పుడు సబ్బు కింద ఉండిపోయింది, నేను చూసుకోలేదు. ఇది ఏమంటారు, ఇది బాత్రూమ్ అది ఉంటుంది కదా సార్, ఇట్లా అవునండి, ముందుకు వంగేటప్పుడు క్యాచ్ అయింది నడుము దగ్గర. వెస్టర్న్ బాత్రూమ్ లాగా ఉంటాయి, యూ షేప్ టైప్ ఉంటుంది కదా సార్. అవునండి. అక్కడ ఇట్లా కాలు జారినప్పుడు ఇట్లా రైట్ సైడ్ లో పడిపోయినా, ఇట్లా పడ్డా దానిపైన. పడ్డప్పుడు రైట్ షోల్డర్ ఉంటుంది కదా సార్, రైట్ షోల్డర్ కి దగ్గర అక్కడ. ఎస్ ఎస్ కంటిన్యూ. హలో సార్ చెప్పండి, ఎస్ కంటిన్యూ చేయండి సార్. అయితే అక్కడ రైట్ షోల్డర్ దగ్గర తాకింది. అయితే అక్కడ ఆ పెయిన్ అక్కడ గుద్దినప్పటి నుంచి, అట్లా తాకినప్పటి నుంచి నా రైట్ షోల్డర్ అనేది మొత్తం ఆ చెయ్యే పని చేయట్లేదు సార్. సరే అండి, ఇప్పుడు మీరు పడ్డారు, తగిలింది, దానికి ఏమైనా ఎంఆర్ఐ తీయించారా, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వెళ్ళినప్పుడు ఇక్కడ మల్లారెడ్డికి వెళ్తే అది సార్ అన్నారు, ఇది ఏమంటారు సిటీ స్కానింగ్ లో రాదు, ఎంఆర్ఐ తీయని అన్నాడు. ఎంఆర్ఐ తీసాము. ఎంఆర్ఐ తీస్తే కొద్దిగా ఏమంటారు లోపల కొంచెం చర్మం పేరుకుపోయింది ఇది అని చెప్పేసి చెప్పిండు. కొంచెం టాబ్లెట్స్ కూడా ఇచ్చింది వాడినా. ఆ వాడినంత సేపే వాడినంత వరకే బాగుంటుంది, తర్వాత మళ్ళీ సేమ్ పెయిన్ కంటిన్యూ అవుతుంది. ఒక 2 గణేటాలు కట్టి మన చేతికి వేస్తాం కదా, చేతికి వేసి లాగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. కనీసం ఒక కేజీ వెయిట్ కూడా లేపలేకపోతున్నా చేయి వల్ల. చేతి మెడ దగ్గర నుంచి కూడా ఏమైనా నొప్పి వస్తుందా అండి, పై నుంచి కింద వరకు? మెడ దగ్గర నుంచి కూడా నొప్పి వస్తుందా, ఓన్లీ షోల్డర్ లోనే ఉందా? షోల్డర్ అంటే చాలా మంది ఇక్కడ నుంచి కూడా షోల్డర్ కిందనే కన్సిడర్ చేస్తారు, మెడ దగ్గర పైన ఏరియా కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గరనే ఉంది సార్. ఓకే, సో బేసికల్గా ఏంటంటే మనకి ఏదైనా ఇంజురీస్ జరిగినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు లోపల మజిల్ టియర్స్ అవుతాయి కొంతమందికి, లేదంటే కొంతమందికి డిస్లొకేషన్స్ అవుతాయి, కొంతమందికి మిస్అలైన్మెంట్ అవుతుంది. అలా కాకుండా మనకి ఎక్స్రేస్లో కానీ ఎంఆర్ఐస్లో కానీ చాలా క్లియర్గా తెలియకపోవచ్చు. ఓకే, సో మనం అలాంటి సందర్భాల్లో వాళ్ళు చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా మజిల్ టియర్ ఉన్నప్పుడు మనం హై పవర్స్ లేజర్ యూజ్ చేస్తామండి మన క్లినిక్లో, దానివల్ల ఆ స్ట్రక్చర్ అనేది రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఏదైనా సాఫ్ట్ టిష్యూ ఇంజరీ జరిగినప్పుడు కూడా మనం ఈ లేజర్ థెరపీ ఇచ్చిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ థెరపీస్తోని ఆ స్ట్రక్చర్ అనేది మళ్ళీ రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి మెడిసిన్స్తోని పెయిన్ తగ్గట్లేదంటే డెఫినెట్గా దానికి ఫిజికల్ థెరపీ ట్రీట్మెంట్ అవసరం అండ్ చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఎస్ ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాంబాబు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా భార్యకు ఇట్లా వెన్నుపూస నడుము నొప్పి లేస్తుందండి. ఓకే, నడుము దగ్గరనే నొప్పి వస్తుందా అండి, కింద కాళ్ళకు కూడా పాకుతా ఉందా? నడుము దగ్గర నొప్పి. ఓకే, ఎప్పటి నుంచి ఉందో? అంటే ఒక కూర్చొని బీడీ చేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా మనకి స్ట్రక్చర్లో అరుగుదల రావడం జరుగుతుంది, వయసుతో పాటు కూడా మన బాడీలో అరుగుదల రావడం జరుగుతుంది. సో లోపల అరుగుదల ఉంది అంటే స్ట్రక్చర్ వీక్ అవడం జరుగుతూ ఉంటుంది. అండ్ స్ట్రక్చర్ ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో మనం ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసేటప్పుడు పెయిన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు తను ఎక్కువసేపు కూర్చొని పని చేయాలి కాబట్టి సో కొన్ని రోజులు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. పక్కన ఏదైనా ఫిజియోథెరపీ క్లినిక్ ఉంటే దాంతోపాటు ఎవ్రీ 40 minutesకి
లేచిన దగ్గర నుంచి కొంచెం లేచి అటు ఇటు నడవడం ఒక 5 నిమిషాలు, మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఇలా కనుక మనం కొంచెం పొజిషన్ని స్విచ్ చేస్తూ ఉంటే కూడా ఆ స్ట్రక్చర్కి రిలాక్సేషన్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఆ స్ట్రక్చర్ అనేది హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శంకర్ గారు. రైట్. ఓకే డాక్టర్, ఇందాక 2 టైప్స్ ఆఫ్, ఇందాక ఒకళ్ళు ఒకలాగా నడుము నొప్పి అని చెప్పారు, ఇప్పుడు ఇంకొక కాలర్ వచ్చారు అదొక. అసలు ఈ నడుము నొప్పి అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎలా గుర్తించాలి? బేసికల్గా నొప్పి అనేది అందరికీ నొప్పి ఉంది అని అనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడైతే అసెస్మెంట్ వాళ్ళని చేయడం జరుగుతుందో, అంటే ఫిజికల్ అసెస్మెంట్ వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మనం ఎప్పుడైతే అడగడం జరుగుతుందో డెఫినెట్గా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి నడుము దగ్గరే నొప్పి రావచ్చు, కొంతమందికి కింద నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు పాకే అవకాశం ఉంటుంది, కొంతమందికి తిమ్మిరి, కొంతమందికి మంట, కొంతమందికి అబ్డామినల్ ఏరియాలో కూడా పెయిన్ ఉంటుంది. సో మనకి ప్రతి కేసు అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అండ్ మన బాడీ కూడా డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఫామ్ అయి ఉంటుంది. సో పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, మజిల్ నుంచి వస్తుందా, నర్వ్ నుంచి వస్తుందా, డిస్క్ రిలేటెడ్ ఏరియా నుంచి వస్తుందా, మనం తరోగా పేషెంట్ని చూసిన తర్వాత కానీ చెప్పలేం. వాళ్ళ సైన్స్ సిమ్టమ్స్ని బట్టి ఓకే వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళకి పెయిన్ ఇందువల్ల వస్తుందని మనం ఈ 1 year అయిన తర్వాత, అసెస్మెంట్స్ అయిన తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ మెకానికల్ ప్రాబ్లం ఏదైనా స్ట్రక్చర్లో డ్యామేజ్ అయినా, స్ట్రక్చర్ వీక్ ఉన్నా కానీ మన ఫిజియోథెరపీ దానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భారతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నేను గుండె ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అన్ని అయిపోయినాయండి. నొప్పుల బిళ్ళలు వాడకూడదు అన్నారు. ఇప్పుడు బాగా నొప్పి వస్తుందండి మెడ దగ్గర, మరి వెనక ఈపు కూడా వస్తుంది గోడ పైన. ఎంత అండి మీ వయసు? 48 అట్లా ఉంటాయండి. ఓకే, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నారా దానికి? లేదు, తీసుకోలేదండి. సో ఇప్పుడు మీకు మెడ దగ్గర, వీపు దగ్గర నొప్పి వస్తుందంటే అది మెడలో నరాలు నొక్కుకుపోవడం వల్ల వచ్చే నొప్పి. అండ్ ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా కొంతమందికి ఇప్పుడు అక్కడ స్కార్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ముందు భాగంలో, దానివల్ల కూడా ఫేషియా టైట్నెస్ అవ్వడం, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికి మీ ప్రాబ్లంకి మాత్రం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. మీరు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆంజనేయులు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ ఇది ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర మెయిన్ డిక్స్ ఉంది కదండి, మెయిన్. చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే మా మెయిన్ డిక్స్ ఉంది కదా, మెయిన్ డిక్స్ కింద 3వ డిక్స్ లా కొంచెం కండ అరిగిందండి. ఆల్రెడీ ఎంఆర్ఐ స్కానింగ్ తీసానండి హైదరాబాద్ లో. అది ప్రాబ్లం ఏమవుతుందంటే నొప్పి బాగా నొప్పి వేస్తుంది. కాళ్ళ లెఫ్ట్ సైడ్ కాళ్ళ నుంచి బట్టి పైకి వరకు నొప్పి ఉంది అండి. సో దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారండి ఇంతకుముందు ఏమన్నా? సో బేసికల్గా మీరు చెప్పేది లోపల L3 దగ్గర ఏదైతే ఉందో డిస్క్ అరిగింది, దానివల్ల నరం నొక్కుకుపోవడం వల్ల మీ లెఫ్ట్ కాళ్ళల్లో మంట లాగడం వస్తుంది, ప్రాబ్లం అది మీది, రైట్? సో దీనికి, ఈ ప్రాబ్లంకి డిజనరేటివ్ చేంజెస్ అంటాం. లోపల బాడీలో అరుగుదల వల్లనో అక్కడ స్ట్రక్చర్ నొక్కుకుపోవడం వల్లనో వచ్చే నొప్పి, దీనికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. లోపల ఏదైతే నరం నొక్కుకుపోతుందో దాన్ని క్లియర్ చేస్తాం కొన్ని ఎక్సర్సైజెస్ థెరపీ అప్రోచెస్తోని, కొన్ని మాన్యువల్ థెరపీ అప్రోచెస్తోని స్ట్రక్చర్ని అలైన్ చేయడం. ఎట్ ది సేమ్ టైం మన దగ్గర ఉండే హై పవర్ లేజర్స్ ఇవ్వడం వల్ల లోపల స్ట్రక్చర్ రిపేర్ అవడం, ఓకే, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం. సో ఇలా చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ అప్రోచెస్తోని మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఏదైతే పెయిన్ ఉందో అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కిషోర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ L4 L5 3 సార్లు ఆపరేషన్ అయింది. ఓకే, వయసు ఎంత అండి మీది? నా వయసు 62 ఉంటుంది. ఏం చేస్తుంటారు? కార్పెంటర్ వర్క్ అండి. పడ్డారా ఎప్పుడైనా? వర్క్ హార్డ్ వర్క్, ఎక్కుడు దిగుడు చేసుడు, బిల్డింగ్లు హార్డ్ వర్క్ చేయడు. సేమ్ ఏరియా దగ్గర 3 సార్లు ఆపరేషన్ అయిందా? L4 L5 ఫస్ట్ అయింది, తర్వాత మళ్ళీ అక్కడనే అయింది. మళ్ళీ 3వసారి L2 L5 రాడ్స్ పడ్డాయి, 2 రాడ్స్ వేసి డిస్కూర్స్ వేసారండి. మరి ఇప్పుడు సమస్య ఏంటండి? మళ్ళీ సేమ్ నొప్పి వస్తుంది. L2 L5 నొప్పి వచ్చి ఈ రైట్ సైడ్ ఒత్తి మొత్తం ఈ అంత సేమ్ పొజిషన్ లో రైట్ సైడ్ ఈ మోకాలు బొక్క మొత్తం ఉబ్బి నరాలను కూస్తున్నాయి.
ఓకే, ఎక్కడ ఉంటారండి మీరు? మొన్న పోయాను, మళ్ళీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్ని చేసిండ్రు. చేసి L2 కొద్ది ప్రాబ్లం ఉన్నది, అది తీసేస్తే నీకు మళ్ళీ మాత్రం ఉంటుంది మాత్రం చేస్తారు. 6 నెలలు అవుతుంది, ఇప్పుడు అన్ని పరీక్షలు కూడా అయిపోయినాయి. మొత్తము మత్తు డాక్టర్తో కూడా రాసిండ్రు. ఫోన్ చేస్తాం పిలుస్తామని చెప్పారు. ఈఎస్ఐలు అయినాయి నాకు. మానస్ డాక్టర్ చేసిండ్రు, తర్వాత సత్యనారాయణ డాక్టర్ చేసిండు ఈఎస్ఐలో. సరే అండి, ఇప్పుడు బేసికల్గా ఏదైనా మనకి లోపల డిస్క్లు డ్యామేజ్ అయినప్పుడు, నరాలు నొక్కుకుపోయినప్పుడు మనకి పెయిన్ రావడం జరుగుతుంది. సో దానికి మనం ఏదైతే ప్రొసీజర్స్ చేశారో మీరు, దాని తర్వాత కొన్ని రోజులు బాగుండి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, అది సెకండరీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయగలుగుతామంటే, డెఫినెట్గా మీకు కొన్ని ఎక్సర్సైజెస్ థెరపీతోని, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, దాంతోపాటు కొన్ని మొడాలిటీస్ యూజ్ చేసి ఏదైతే నరం నొక్కుకుపోతుందో దాన్ని మనం క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు కనుక అటువైపుకి వెళ్ళకూడదు, ఇటువైపుకి రావాలి అనుకుంటే తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రండి. ఒకసారి ఫిజికల్గా అసెస్మెంట్ చేద్దాము. మనం దానికి ఎంతవరకు మన ట్రీట్మెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మీకు కన్సల్టేషన్లో నేను చెప్పడం జరుగుతుందండి. డాక్టర్, అయితే అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి ఎలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తూ ఉంటారు? సో మనం ప్యూర్గా మెకానికల్ ప్రాబ్లమ్స్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందండి. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, డీజనరేట్ అయింది, ఆ నర్వ్ రూట్స్ నొక్కుపోతున్నాయి, లేదంటే మోకాలు అరిగినాయి. సో ఏదైతే ఫిజికల్గా స్ట్రక్చర్లో డిఫార్మిటీస్ వచ్చినా కానీ, లేదంటే స్ట్రక్చర్ వీక్ అయినా, డీజనరేట్ అయినా, అలాంటి స్ట్రక్చర్ని మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన హీలింగ్ మెకానిజంని మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అండ్ మనం బేసికల్గా ఈ నీ పెయిన్స్ కానివ్వండి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా ప్రాబ్లమ్స్కి మనం చాలా అడ్వాన్స్ థెరపిటికల్ అప్రోచెస్తోని మన అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇంటర్వెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శంకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు 4 months నుండి బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఓకే, అయితే కాన్స్టెంట్ గా ఒకటే లెవెల్లో పెయిన్ ఉంది నాకు, మధ్యలో సెంటర్లో వస్తుంది, మధ్యలో ఉంది సార్, కాన్స్టెంట్ గా ఉంటుంది. అయితే నిలబడితే వస్తుంది సార్, కాన్స్టెంట్ గా చైర్ లో కూర్చుంటే మాత్రం రావడం లేదు సార్. అదే విధంగా లెఫ్ట్ సైడ్ లెగ్ చివర్లో తిమ్మిర్లు వస్తున్నాయి సార్. ఇటు రైట్ సైడ్ చేతికి కూడా వస్తుంది సార్, లెఫ్ట్ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను గోల్డ్ లోన్ ఆఫీస్ లో చేస్తా సార్, గోల్డ్ లోన్ ఆఫీస్ లో జాబ్ చేస్తా. సిట్టింగ్ జాబా? సిట్టింగ్ అంటూ ఏముండదు సార్, కొంచెం సిట్టింగ్ ఉంటది, ఉంటాయి సార్. కానీ అటు ఇటు తిరగడం కూడా చేస్తుంటా సార్. ఏమైనా పడడం కానీ, బరువులు ఎత్తడం కానీ ఏమైనా జరిగిందండి? లేదు సార్, 4 months బ్యాక్ ఒక చిన్న వర్క్ చేసే టైంలో ఇట్లా పట్టుకున్నట్టు అయింది సార్, అంతే. అప్పటి నుంచి కాన్స్టెంట్ గా ఉంటుంది సార్. సో డెఫినెట్గా లోపల స్ట్రక్చర్ వీక్ ఉన్నప్పుడు, ఏదైనా మనం ముందుకు వంగి వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు, ఏదైనా సడన్ జర్కి మూవ్మెంట్ అయినప్పుడు, లోపల స్ట్రక్చర్ ఆల్రెడీ వీక్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి సందర్భాల్లో లోపల ఇంకా టియర్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రక్చర్. సో ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ టియర్ అవుతుందో, లేదా అక్కడి నుంచి పెయిన్ రావడం మొదలవుతుంది అనమాట. సో దానికి మీ ప్రాబ్లంకి మాత్రం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కాన్స్టెంట్గా పెయిన్ ఉంటుంది అంటున్నారు కదా, సో మనకి ఎప్పుడైతే మైల్డ్ ఇంజురీ ఉంటుందో చాలా సందర్భాల్లో పెయిన్ ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లోనే మనం ఇమీడియట్గా దానికి ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఆ ప్రాబ్లం అనేది పెరిగి పెద్దగా అవ్వకుండా మనకు చాలా తక్కువ సెషన్స్లోనే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్కి రావచ్చండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సిద్ధన్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్ చెప్పండి. ఎస్ సార్, వాయిస్ క్లియర్ గా లేదు, మీ ప్రాబ్లం మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. రైట్, ఓకే డాక్టర్, ఇందాక నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ గురించి మనం చెప్పుకున్నాము. మీరు ఇందాక ఒక కాలర్ కూడా చెప్పారు. అయితే దీనికి మన క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? ఎందుకంటే చాలా మంది ఈ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు, చాలా సఫర్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్తోని. అవునండి. బేసికల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా లోపల ఏదైనా స్ట్రక్చర్ వయసుతో పాటు కానివ్వండి, ఏదైనా పుష్పుల్ మూవ్మెంట్ వల్ల కానివ్వండి, లేదంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం, అంటే గంటల తరబడి కూర్చొని ఉండడం, బ్యాడ్ పొజిషన్లో
ఇలాంటి సందర్భాల్లో మనకి లోపల స్ట్రక్చర్లో అరుగుదల రావడం జరుగుతుంది. సో దానివల్ల పెయిన్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం కనుక ఆ స్ట్రక్చర్ ఏదైతే వీక్ అయిందో, ఏదైతే డ్యామేజ్ అయిందో, దానికి కావాల్సిన రిపేరింగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం కనుక క్రియేట్ చేయగలిగితే బాడీ మీద, బాడీ హీల్ చేయడం మొదలవుతుంది అనమాట. సో మన దగ్గర ఏదైతే ఇంటర్వెన్షన్స్ ఉన్నాయో చాలా డిఫరెంట్ అప్రోచెస్తోని, కాంబినేషన్ ఆఫ్ అప్రోచెస్తోని మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ థెరపీ, డైట్ అండ్ న్యూట్రిషన్స్, ఇలా చాలా కాంబినేషన్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్తో మనం పేషెంట్ని అడ్రస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల స్ట్రక్చర్ అనేది రిపేర్ అవ్వడం జరుగుతుంది, హీల్ అవ్వడం జరుగుతుంది, స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుందో పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. సో మనం ఎలాంటి డైరెక్ట్ మొడాలిటీస్ ఇచ్చి కానీ లేదంటే డైరెక్ట్గా పెయిన్ అయితే కిల్ చేయడం జరగదు. సో లోపల స్ట్రక్చర్కి కావాల్సిన రిపేరింగ్ ఎన్విరాన్మెంట్ మాత్రం మనం క్రియేట్ చేయగలుగుతాం. దానివల్లనే మనం చేసే ట్రీట్మెంట్స్ వల్ల రిజల్ట్స్ అనేది 99%గా సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనిల్ కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు 6 months నుండి లెఫ్ట్ సైడ్ షోల్డర్ ప్రాబ్లం నొప్పి అవుతుంది. పండుకుంటే నొప్పి అవుతుంది, లేచిన పడితే కామన్ ఉంటుంది. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా అండి? సార్, డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు? డయాబెటీస్ ఉంది సార్. డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, 2 వయసు ఎంత అండి? వస్తున్నా. ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 54 years మేడం. మూమెంట్స్ అన్ని బాగానే ఉంటాయా? అన్ని మూమెంట్స్ బాగానే ఉన్నాయి సార్. సో పడడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా? ఏం లేదు, కానీ రీసెంట్ గా ఒకసారి సెల్యులైటిస్ వచ్చింది 4 months కింద. అయితే అప్పుడు లెఫ్ట్ సైడ్ చేతికు అదొకటి బటర్ఫ్లై పెట్టిండ్రు, ఒక 20-30 ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. అప్పుడు అది తీసిన తర్వాత 3 months కంటిన్యూషన్ తర్వాత ఇక పెయిన్ స్టార్ట్ అయింది సార్ షోల్డర్ కు. ఇక డే టైమ్ లోనేమో ఏం నొప్పి ఉండదు, రాత్రికి పడుకుంటే అసలు నిద్ర రాదు, కంటిన్యూషన్ ఉంటుంది నొప్పి. సో డెఫినెట్గా అండి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మీ ప్రాబ్లంకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు వచ్చి కలవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కుమారస్వామి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నడుము ఎక్కువ వస్తుంది మేడం, ఏం పని చేయలేకపోతానా. ఓకే, ఎస్ డాక్టర్ ఉన్నారు. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో చెప్పండి. ఎస్ చెప్పండి. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎస్ అండి. రైట్. అయితే డాక్టర్, బ్యాక్ పెయిన్ విత్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి? సో మనకి ఇప్పుడు మన బాడీ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఫామ్ అయింది అని అనుకున్నాం కదా. లోపల బోన్స్, వర్టిబ్రాస్ అంటాం, డిస్క్లు ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం లోపల నుంచి నర్వ్ రూట్స్ ఉంటాయి, మస్కులర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో లోపల ఏదైనా స్ట్రక్చర్ డిస్క్ మనకి మనం పడ్డప్పుడు కానివ్వండి, లేదంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్, బ్యాడ్ పొజిషన్లో ఎక్కువసేపు గంటల తరబడి కూర్చొని ఉండడం అనుకున్నాం, ఏదైనా యాక్సిడెంటల్ ఇంజరీస్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా స్ట్రక్చర్ అనేది మనకి డ్యామేజ్ అయింది అంటే అక్కడి నుంచి దాని ఫంక్షనింగ్ కేపబిలిటీస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో పెయిన్ రావడానికి చాలా రీజన్స్ అనుకున్నాం, దాంట్లో డిస్క్ ప్రొలాప్స్ అనేది ఒకటి. సో బేసికల్గా మనం ఎంఆర్ఐస్ అవి తీసుకున్నప్పుడు లోపల ఏం జరిగింది అనేది తెలుస్తుంది. సో పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం చేసే సైన్స్ అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. సో చాలామందికి డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు అక్కడి నుంచే పెయిన్ రావాలని మ్యాండేటరీ రూల్ ఏం లేదు. సో దానికి చాలా హిడెన్ రీజన్స్ కూడా ఉంటాయన్నమాట. లోపల ఫేషియల్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, లేదంటే మస్కులర్ స్టిఫ్నెస్ కానివ్వండి. సో బేసికల్గా మన బాడీ ఇచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి మనం వాళ్ళకి ఇంటర్వెన్షన్ ఇస్తాం. అండ్ ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రారెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ ఉన్నారు. మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎస్ చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు నడుము నొప్పులు ఉన్నాయి సార్, భుజాల నొప్పులు ఉన్నాయి, మెడ నొప్పులు ఉన్నాయి సార్. ఇది మాక్సిమం ఒక 7-8 months అవుతుంది సార్. భుజాల నొప్పులు. ఏం చేస్తుంటారండి సార్? నేను రేషన్ డీలర్ ఉన్నా సార్. ఎక్కువసేపు కూర్చోవడం ఏమైనా ఉంటుందా? వీక్లీ 1 month లో ఒక 4-5 days కూర్చుంటాను సార్. మార్నింగ్ 9 o'clock నుంచి 12-1 o'clock వరకు. వయసు ఎంత అండి? 55 ఉంటుంది సార్. ఓకే. సో ఏమైనా ఎక్సర్సైజెస్ అవి ఏమైనా చేసుకుంటా ఉంటారా?
ఎక్సర్సైజ్ అంటే హ్యాండ్స్ మూమెంట్ చేస్తాను సార్. ఇది హైట్ ఇట్లా లేపడము, ముందు మూమెంట్ లేపడము, ఇట్లా మెడలు ఇట్లా తెంపడము. ఇది కాకుండా పడడం కానీ అట్లా బరువులు ఎత్తడం కానీ అలా యూజువల్ గా మీకు ఆ వర్క్ ఎక్కువ బరువు అయితే ఏం లేపను సార్, బరువు ఏం లేపను. కొంచెం దెబ్బ తగిలింది ఉన్నా సార్, అది ఓల్డ్ 24 years బ్యాక్. సో మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో దెబ్బ తగిలితే పెయిన్ అనేది ఆ ఏరియాలోనే ఉండే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నడుము దగ్గర, భుజాల దగ్గర కూడా నొప్పి వస్తుందంటే దానికి మెడ కానీ లేదంటే భుజాల్లో కానీ లోపల అరుగుదల ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి కన్సల్టేషన్కి రాగలిగితే పెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేద్దామండి. కానీ ఒకటి ఏంటి అంటే మనకి ఏదైనా లోపల ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీ ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. డాక్టర్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ చాలా ఉన్నాయి, చాలా చూస్తూ ఉన్నారు. బట్ పేషెంట్స్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్ళాలి అనేసి. అయితే ఎలాంటి సెంటర్ని చూస్ చేసుకోవాలి అండ్ మీ స్పెషాలిటీస్ ఏంటి? అండి ఇప్పుడు మనకి పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ పెయిన్ని మనం కిల్ చేయడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు చాలా డిఫరెంట్ అప్రోచెస్ వచ్చాయి మార్కెట్లోకి. కొంతమంది రీజనరేటివ్ మెడిసిన్స్ అని, కొంతమంది అంటే వేరే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని యూస్ చేస్తారు. మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తామో ఇది ప్యూర్గా రిలేటెడ్ విత్ ద ఫిజియోథెరపీ అండ్ రీజనరేటివ్ మెకానిజం అంటాం, ఎక్సర్సైజ్ థెరపీ అప్రోచెస్తోని మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనం ఏదైనా ప్యాథలాజికల్ కండిషన్స్ వల్ల పెయిన్ వస్తుంది అంటే దాన్ని మనం ట్రీట్మెంట్ చేయమని, అది మన డొమైన్ కాదు. మన డొమైన్ స్పెసిఫిక్ రిలేటెడ్ విత్ ది మెకానికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏదైనా స్ట్రక్చర్లో మార్పులు వచ్చినప్పుడు, అరుగుదల వచ్చినప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. విత్ మన దగ్గర ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే ద బెస్ట్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉన్నాయో వాటిని మనం అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వరల్డ్లో ఏదైతే బెస్ట్ ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ ఉన్నాయో దాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా స్పెసిఫిక్గా మనం చెప్పిన టైం లైన్లోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది పేషెంట్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.